పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. స్వర్గపురిలో పనిచేస్తున్న కాటి కాపురి ఎఫ్రాన్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నరసరావుపేటకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. స్వర్గపూరిలో పనిచేస్తున్న కాటి కాపురి ఎఫ్రాన్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నరసరావుపేటకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే నరసరావుపేట 2 కు సంబంధించి స్వర్గధామంలో కాటకాపురిగా పనిచేస్తున్నటువంటి నెఫ్రాన్ అయితే మాత్రం ఈ రోజు తెల్లవారుజామున అతి దారుణంగా కూడా కిరాతకంగా కూడా హత్య చేసినటువంటి ఘటన అయితే మాత్రం సంచలనం సృష్టించిందని నేను చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ ఎవరైతే ఎఫ్రాన్ ఉన్నారో ఎఫ్రాన్ గత కొంతకాలం నుంచి కూడా ఈ స్వర్గధామం 2లో అతను అయితే మాత్రం కాటకాపురిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అతనితో పాటు ఎప్పుడు కూడా 3 ఫ్రెండ్స్ ఉంటారు అన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఆ 3 ఫ్రెండ్స్ లో ఇద్దరు వచ్చేసి పురుషులు కాగా ఒక ఆమె మహిళగా కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ ఎఫ్రాన్ సంబంధించి ఆయన భార్య అయితే మాత్రం ప్రకాశం జిల్లాలో ఆమె గ్రూప్ 4 ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంది. ఎఫ్రాన్ మాత్రం ఇక్కడే నరసరావుపేటలోనే ఉంటూ ఉంటాడు. ప్రతిరోజు మాదిరిగానే నిన్న కూడా ఆ ఫ్రెండ్స్ తో కలిసి అతను కూర్చొని ఉన్నట్టుగా కూడా అక్కడ స్థానికులు అయితే సమాచారం అందించారు. ఈ రోజు తెల్లవారుజామున మాత్రం అతను దారుణంగా హత్యకు గురైనట్లుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం అక్కడ ప్రెసిడెంట్ అయితే విచారణ చేపట్టారు. ప్రధానంగా ఈ హత్యకు కారణం ఏంటి అనే దాని మీద అయితే మాత్రం వాళ్ళైతే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే ఈ చనిపోయినటువంటి కాటికాపురు ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించి ఈ కొంతమందితో వివాదం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ వివాదాల నేపథ్యంలో హత్య జరిగిందా లేకపోతే ఏమన్నా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ మూలాన ఈ హత్య జరిగిందా అనే దాని మీద మాత్రం పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత కిరాతకంగా గొడ్డలతో నరికినటువంటి పరిస్థితి అయితే మాత్రం అక్కడ ఆందోళన కలిగించిందని చెప్పుకోవాలి. దీంతో ఒక్కసారిగా కూడా పోలీసులు అయితే మాత్రం ఈ సంఘటన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. అదే విధంగా కూడా ఈ ఎఫ్రాన్ సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేరుకొని ఉన్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ హత్యకు కారణాలు ఏంటి అనే దాని మీద పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.